శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, పోక్సో కేసులో అబ్స్కాండింగ్ లో ఏదైతే పరారీలో ఉన్నటువంటి బండి భగీరథకు మరి ఆయన మేనమామకు నోటీసులు ఇచ్చింది. ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము వాళ్ళ మామకు ఏదైతే నోటీసులు అందజేసిరో వెంటనే స్పందించిందట బండి భగీరథ్. స్పందించి ఒక ఈమెయిల్ పంపిండట. ఈమెయిల్ పంపి నేను 2 రోజుల వరకు మరి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ సేకరిస్తా, నాకు వ్యక్తిగత పనులు ఉన్నాయి, 2 రోజుల తర్వాత మీకు ఆధారాలతో సహా వస్తా అని చెప్పి ఏదైతే మెయిల్ చేసిండో, మరి దీని వెనుక అంటే రకరకాల టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు బండి వర్గం, బండికి సంబంధించిన సోషల్ మీడియా, బీజేపీకి సంబంధించిన కొంతమంది కుహనా మేధావులందరూ కూడా మరి మీడియాతోటి, కొంతమంది తమ అనుకూల మీడియాతోటి బాధితురాల మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నాయి. ఆమె మైనరే కాదని ఒకవైపు ఆమెనే కావాలని ట్రాప్ చేసింది. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏదో చీటర్స్ కుటుంబం అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఒక అమ్మాయికి సంబంధించిన అంశం మీద ఎవరికి వారు ఎట్లా తీర్పులు ఇస్తారని చెప్పి నిన్నటి వరకు ఏదైతే శుద్ధులు చెప్పిన వాళ్ళు ఇవాళ వాళ్ళు ఏ విధంగా తీర్పులు ఇస్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. మరి డబ్బుకు పెండ తినేటువంటి కొన్ని ప్రైవేటు ఛానళ్ళు, అదేవిధంగా కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు ఇవాళ అబ్స్కాండింగ్ లో ఎందుకున్నాడు, ఆయన తప్పే చేయకపోతే పోలీసుల ముందు కనుక మరి ఆయన హాజరై దానికి సంబంధించిన ఆధారాలన్నీ చూపించి నిర్దోషిగా బయటపడచ్చుగా అనే విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళ కుటుంబాన్ని ఏదో దోషుల కుటుంబంగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా కూడా బండి సంజయ్ నీచమైన రాజకీయాలు చేస్తా ఉన్నాడు. అందుకే ఆయనను ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి. ఆయన కనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నట్టే ఈ విచారణ సజావుగా సాగే అవకాశం లేదు. ఇప్పటికే బహిరంగంగానే ఒక్కొక్కరి అంతు చూస్తా అని చెప్పి బెదిరిస్తున్నటువంటి బండి సంజయ్ ఇవాళ ఏదైతే సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేయడా, మరి ఇక్కడ ఏదైతే విచారణ అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆయనను పక్కకు పెట్టడం లేదు, ఈయన నైతిక బాధ్యత వహించి ఎందుకు రాజీనామా చేయడం లేదో కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు, మొక్కల కొనుగోలు అన్నీ కూడా మరి ఎక్కడికక్కడ ఏదైతే నత్తనడకన సాగుతా ఉన్నాయి. మరోవైపు ఆ లారీలు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. మరోవైపు ఏదైతే కలెక్టర్లను షెఫ్లింగ్లు చేస్తూ ఉండడంతో వాళ్ళు ఏదైనా ఒక సీట్ల కూర్చునే లోపే వాళ్ళకు బదిలీ జరుగుతూ ఉన్నది. దాంతో కూడా కొనుగోలులో జాప్యం జరుగుతూ ఉన్నదని చెప్పి మరి కొంతమంది పేర్కొంటున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక పొదుపు మంత్రం పాటు ఏదైతే ఆలపిస్తున్నటువంటి ప్రధానమంత్రి వడోదరలో మరి 100 వాహనాలతోటి ఏదైతే ర్యాలీ తీసిండో దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మరి దాన్ని ఏదైతే ఆ విమర్శలకు చెక్ పెట్టే కార్యక్రమంలో భాగంగా మరి పొదుపు మంత్రం తన నుంచే ప్రారంభిస్తా అని చెప్పి నిన్నటి రోజున కేబినెట్ సమావేశానికి కేవలం 2 వాహనాలతోటి మరి ప్రధానమంత్రి వెళ్ళిండట. మేము ఆచరిస్తున్నాము, మీరు కూడా ఆచరించండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు గోల్డ్ మీద ఏదైతే బంగారం కొనకండి అని చెప్పి మోడీ ఏదైతే చెప్పిండో ఆ దిగుమతి మీద 15% సుంకాలు విధించినట. దాంతో బంగారం మళ్ళీ ఒకసారి ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ముందుగా వార్తా కథనాలను నమస్తే తెలంగాణలో కనుక చూసినట్టయితే, పుష్కర పాలన పుట్టెడు వేదన, 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ఆగమైన దేశం, రోజుకు 40 మంది విద్యార్థుల ఆత్మహత్య, 14,488 మంది 2024లో విద్యార్థుల సూసైడ్ చేసుకున్నారట. ఇప్పటి వరకు ఇదే అత్యధికం అంటున్న ఎన్సీఆర్టీ రిపోర్టు. 15% యువతలో నిరుద్యోగిత రేటు పెరిగిందన్న MOSPI. దేశంలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం అని చెప్పి ఓవైపు ఇంధన సంక్షోభం, మరోవైపు ధరాఘాతం, మళ్ళీ కోవిడ్ తరహా పరిస్థితులు, కార్మికుల వలసలు, పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున ప్రజల బారులు, గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతు కన్నీరు, కిలో 50 పైసలకే అమ్ముతారట ఉల్లిగడ్డ, 2500 కిలోల పంట పారేసిన మహారైతుల ఆక్రోశం, రెక్కలు తెగిన విమానయానం, పడకేసిన పర్యాటకం, చారిత్రక కనిష్ట స్థాయికి రూపాయి 95.80 పైసలకు పతనం, పసిడి దిగుమతిపై 15% సుంకం, జ్యువెలరీపై పిడుగుపడ్డదట. ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం, ఎన్డీఏ పాలనలో ఆగమైన దేశం, పుష్కర కాలంగా ప్రజల బతుకులు వేదనాభరితం, ఈ వర్గం ఆ వర్గం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ అలముకున్న నైరాశ్యం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విధానపరమైన వైఫల్యాలతో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వ్యాపారులే కాదు సామాన్యుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. పేద మధ్యతరగతి కుటుంబాలను ధరాఘాతం అతలాకుతలం చేస్తున్నది. ఓవైపు నగరాల్లో ఉపాధి దొరకక, ఖర్చులు భరించలేక వలస కార్మికులు స్వస్థలాలకు మళ్లిపోతా ఉంటే పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్న కుదేలవుతున్నాడు. కంటికి రెప్పలా కాపాడి పండించుకున్న పంటలను చేజేతులా పారబోసుకొని గుండెలు బాదుకుంటున్నాడు. ఇంధన సంక్షోభంతో పెట్రోల్, డీజిల్ దొరక్క వాహనాలు గగ్గోలు పెడతా ఉంటే మరోవైపు రూపాయి విలువ రోజు రోజుకు చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోతున్నది. ఇదే సమయంలో పసిడి వెండిపై కేంద్రం దిగుమతి సుంకాన్ని 15% పెంచడంతో తులం బంగారం ధర
8,500 కిలో వెండి ధర 20,000 పెరిగి నగల వ్యాపారం మరింత కుదేలైన పరిస్థితి. మొత్తానికైతే మరి ఇక్కడ ఎటు చూసినా ఏమున్నది లాభం, మరి అన్న చందంగా ఇది తయారైతా ఉన్నది. ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం. ఎన్డీఏ పాలనలో ఆగమైంది దేశం అని చెప్పి 12 సంవత్సరాల పాటు సుస్థిర పాలన అందించిన అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ 12 సంవత్సరాల తర్వాత చేతులెత్తేసిండు మోడీ. మరి ఇక్కడ ఆర్థిక సంక్షోభం మొత్తం కూరుకొస్తా ఉన్నది అన్నాడు. మరి కరోనా కష్టకాలంలో కూడా మరి మొక్కవోని ధైర్యంతో ప్రజలందరూ కరోనాను ఎదుర్కొన్నారు. ఎవరు కూడా బయటికి రాకున్నా, షాపులు తెరవకున్నా కూడా మరి దాదాపు సంవత్సర కాలం పూర్తి స్థాయిలో కరోనాను ధీటుగా ఎదుర్కొన్న వ్యక్తులకు ఈ రోజు మరి ఆర్థిక సంక్షోభం ఎందుకు ఏర్పడతా ఉన్నది? పశ్చిమాసియా యుద్ధమే కారణం అంటా ఉన్నారు. పశ్చిమాసియా యుద్ధమే కారణమైనట్టే ఆ రోజున మొత్తానికి రవాణా వ్యవస్థ లేని రోజున కూడా కుదేలు కానీ మరి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే మన దేశం ఇవాళ ఎందుకు ఆర్థికంగా పతనమైంది అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇవాళ నోట్ల రద్దు ద్వారా మరి ఇక్కడ భారతదేశ ఎకానమీని పైకి తీసుకుపోతామన్నారు. అదేవిధంగా డిజిటలైజేషన్ అన్నారు. అదేవిధంగా జిఎస్టీని ప్రవేశపెట్టిండ్రు. ఇన్ని సంస్కరణలు చేసిన తర్వాత ఈ రోజున ఎందుకు ఆర్థికంగా పతనం అవుతా ఉన్నది? దీనికి ప్రధానంగా కారణం ఎవరు? మరి ఎవరి ద్వారా ఇది జరుగుతా ఉన్నది? ఎందుకు మనం ఏదైతే అమెరికాకు తలవంచడం మూలంగానే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అని చెప్పి ఒకవైపు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉంటే, మనము ఏదైతే ఆర్థికంగా నిలబడాలంటే కొన్నిటిని కఠినంగా ఆచరించాలని చెప్పి మరి ఇక్కడ బీజేపీ చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మంత్రుల శాఖల్లో కత్తెరాట, చక్రం తిప్పుతున్న ముఖ్య నేత, అడ్డొచ్చేవారే ఫస్ట్ టార్గెట్. నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ. కేరళలో ప్రభుత్వ ఏర్పాటు అనంతరం తెలంగాణలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగియగా కేరళలో ప్రభుత్వ ఏర్పాటుపై గురువారం ప్రకటన వెలువడనున్నది. ప్రమాణ స్వీకారం అనంతరం ఢిల్లీ పెద్దలు తెలంగాణపై దృష్టి పెట్టనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతా ఉన్నది. మరి ఇక్కడ చూసుకుంటే మంత్రుల శాఖల్లో కత్తెరాట ఏంటిది, అసలు దీని వెనుకున్న మతలబు ఏంది అని అంటే మరి ఇక్కడ అనేక రకాలైనటువంటి మతలబులు ఇందులో ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు బట్టి విక్రమార్కకు కోత పెట్టాలని, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కోత పెట్టాలని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి ఇక్కడ ఏదైతే ఇద్దరు ఒకటే అని చెప్పి అతకం పథకం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే మేము శ్రీధర్ బాబు సీనియర్ మంత్రి ఆయన సలహాలతోనే మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా మరి ఇక్కడ శ్రీధర్ బాబుకు మధ్య కోల్డ్ వార్ నడుస్తా ఉన్నదట. అది ఇప్పటి నుంచి కాదు, ఆయన మంత్రివర్గంలో మరి ఏదైతే ఆ మంత్రివర్గం చేపట్టినప్పటి నుంచి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే ఇద్దరి మధ్యలో కోల్డ్ వార్ నడుస్తా ఉన్నదని చెప్పి అదంతా కూడా బయటికి పొక్కకుండా మరి ఇక్కడ ఎక్కడైనా బహిరంగ సభల మీద నేను శ్రీధర్నే ఆయన మేధాశక్తిని వాడుకొని నేను పరిపాలన చేస్తున్నా అని చెప్పేటి అన్ని కూడా బూటకం. ఇవాళ శ్రీధర్ బాబును అవకాశం వచ్చిన రోజు తొక్కడానికి రేవంత్ రెడ్డి చూస్తా ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానికి ప్రధానంగా చూపించినటువంటి కారణం ఏదైనా ఉన్నది అని అంటే మరి ఇక్కడ ఆయన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రికి సంబంధించినటువంటి ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జయేష్ రంజన్, ఆ జయేష్ రంజన్ మరి పరిశ్రమల శాఖ మంత్రికి, ఐటీ శాఖ మంత్రికి రిపోర్ట్ చేయడం కంటే ముందే రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేస్తా ఉన్నాడట. ఇవాళ ప్రధాన శాఖలకు ఏవైతే ఉన్నాయో మంత్రులు, వాళ్ళకి ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా రేవంత్ రెడ్డి చెప్పు చేతల్లో పెట్టుకొని మంత్రులకు కత్తెరలు వేస్తాడని చెప్తా ఉన్న పరిస్థితి. ఇక నిన్నటి రోజున మరి దుద్దిల్ల శ్రీధర్ కు అవమానం జరిగిందట. ఏంది అనంటే ఆయనకు ఐటీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఉండేటువంటి కొన్ని అనుబంధ విభాగాలలో ఒక విభాగాన్ని రప్పించిందట. ఏం విభాగాన్ని రప్పించిండు అనంటే టీశాట్, ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ టీశాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద Information Technology and Communication Department is hereby transferred to the Education Department with immediate effect. The General Administration Department shall take necessary action to issue amendment to the Telangana Government Business Rules accordingly. The Education Department shall take necessary action accordingly అని చెప్పి మరి టీశాట్ ఏదైతే ఉన్నదో ఆ టీశాట్ ను మరి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదే పరిశ్రమల శాఖ నుంచి దాన్ని ఎడ్యుకేషన్ కు బదిలీ చేసినట్ట. ఎడ్యుకేషన్ అంటే విద్యాశాఖ ఎవరి చేతిలో ఉన్నది? మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. అసలు మతలబ్ ఏందనేది పూర్తి స్థాయిలో కనుక చదివినట్టయితే పొమ్మన్ లేక శ్రీధర్ బాబుకు పొగబెడుతున్నారా? సీఎం రేవంత్ పంపిన ఫైల్ విసిరిపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు అట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఉన్న వైరం తారాస్థాయికి చేరింది. 2.5 ఏళ్లుగా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను పొగబెట్టి బయటకు పంపడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు శ్రీధర్ బాబుకు పొగబెడతాడట. ఐటీ శాఖ కింద పనిచేసే ప్రతిష్టాత్మక విభాగం
టీ-షర్ట్ ను శ్రీధర్ బాబుకు కనీసం సమాచారం ఇవ్వకుండానే తన విద్యాశాఖకు బదలాయించాడు రేవంత్ రెడ్డి. ఇది ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన కొన్ని రోజులకే శ్రీధర్ బాబుకు రేవంత్ రెడ్డికి విభేదాలు మొదలయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖలో అనేక ప్రతిష్టాత్మక విభాగాలు ప్రారంభించిండు. అలా వచ్చిన వాటిలో టీ హబ్, టాస్క్, వి హబ్, టీ-షర్ట్, డిజిటల్ మీడియా, టీ వర్క్స్, టీ ఫైబర్ వంటి విభాగాలు బహుళ ప్రజాదరణ పొందినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ విభాగాలకు కొత్త శాఖాధిపతులను నియమించాలని నిర్ణయించింది. తన మనుషులనే ఈ విభాగాలకు అధిపతులుగా నియమించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించాడు. దీనిని శ్రీధర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. పుండు మీద కారం చల్లినట్టుగా తన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తనకు కాకుండా ముఖ్యమంత్రికి ఎక్కువ రిపోర్టింగ్ చేయడం కూడా శ్రీధర్ బాబుకు రుచించలేదు. దావోస్, అమెరికా పర్యటనలు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా తాను ఒక్కనే వెళ్తానంటే లేదు నేను వస్తానంటూ రేవంత్ రెడ్డి రావడం దుద్దిలకు మింగుడు వల్లేట. దీంతో ఇద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. తొలి నెలల్లోనే ఐటీ శాఖ కింద పనిచేసే టీ-శాట్ సీఈఓగా ఎలాంటి అనుభవం లేని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జూనియర్ జర్నలిస్టు బోధనం వేణుగోపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి నియమించినట. ఈ నియామకం శ్రీధర్ బాబుకు నచ్చలేదు. తన శాఖలో సీఎం పెత్తనం ఏంటని ఆయన అప్పుడే రుసరుసలాడిందట. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కర్రి శ్రీరామును నియమించిండు. మరి ఇక్కడ ఆ నియమిస్తూ ఫైల్ ఐటీ శాఖకు పంపిండట సీఎం రేవంత్ రెడ్డి. మొదటి నుండి పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకమైన కర్రి శ్రీరామును ఆ పోస్ట్ లో నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన దుద్దిల శ్రీధర్ సదరు నియామక ఫైల్ ను విసిరిగొట్టి నేను సంతకం చేయనరట. మర్నాడు ఈ వార్త మీడియాలో రావడంతో రచరచ అయింది. ప్రభుత్వం పరువు నిలుపుకునేందుకు అప్పుడు కర్రి శ్రీరామ్ పేరును మరి ఆ పోస్టును ఏం చేసిండు అని అంటే మరి ఇక్కడ డిజిటల్ మీడియా అంటే మరి ఇక్కడ ఏదైతే ఐటీ శాఖ మంత్రి చేతిలో ఉంటుందని చెప్పి డైరెక్టర్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అని చెప్పి ఏదైతే మరి సమాచార ప్రసార శాఖ శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఉన్నదో ఆ శాఖకు మరి డైరెక్టర్ గా చేసిండట. అని మార్చి పొంగులేటికి చెందిన సమాచార పౌర సంబంధాల శాఖలో ఐ&పిఆర్ గా నియమించిందట రేవంత్ రెడ్డి. పేరుకు ఐటీ శాఖలో ఉన్న టీ-శాట్ సీఈఓ బోధన వేణుగోపాల్ రెడ్డి పూర్తి సమయం సీఎం రేవంత్ రెడ్డి సేవలో తరించడం మంత్రి శ్రీధర్ బాబుకు అస్సలు రుచించడం లేదు. దీంతో తరచూ ఆయన ఆగ్రహానికి గురవుతున్నారు. దానికి తోడు మంత్రి పొంగులేటి కింద ఉన్న ఐ&పిఆర్ శాఖ నిధుల ద్వారా కాంగ్రెస్ సోషల్ మీడియా నడపడం ఇబ్బందికరంగా మారడంతో ఆ టీ-షర్ట్ ను తన విద్యాశాఖకు మార్చి దానికి కొంత నిధులు ఇచ్చి కాంగ్రెస్ సోషల్ మీడియా నడపాలనేది రేవంత్ రెడ్డి ప్లాను. సంబంధిత మంత్రికి ఎలాంటి సమాచారం లేకుండా ఒక పెద్ద విభాగాన్ని ఐటీ శాఖ నుండి విద్యాశాఖకు మార్చడం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి. ఇది మంత్రి దుద్దిలను అవమానించడమే అంటున్న సీనియర్ మంత్రులట. మరి ఇక్కడ టీ-శాట్ కి సంబంధించి ఆ టీ-శాట్ ను మరి ఇక్కడ దీనికి సంబంధించి టీ-శాట్, టీ హబ్, అదే విధంగా టీ వర్క్స్ అని చెప్పి మరి ఈ విధంగా విభాగాలను ఏర్పాటు చేసి మరి అక్కడ ఐటీ పరిశ్రమల శాఖను బలోపేతం చేసిండు ఏది కేటీఆర్. దాంతో ఆ శాఖ ఏదైతే ఇవాళ దుద్దిల శ్రీధర్కి వచ్చిందో అది మరి ఆయనకు ఏదైతే రేవంత్ రెడ్డికి ఇష్టం లేకుండా వచ్చింది. అందుకే అందులో ఉన్న శాఖలన్నిటి మీద కూడా తనకు సంబంధించిన వాళ్ళనే సీఈఓలుగా పెట్టిండట. దాని ప్రిన్సిపల్ సెక్రటరీనే తన ఆధీనంలో ఉండే వ్యక్తిని పెట్టిండు. అందుకే మరి ఇక్కడ దుద్దిలకు అదే విధంగా రేవంత్ రెడ్డికి పడటం లేదు కాబట్టి ఏదైతే మరి ఇక్కడ దానికి సంబంధించి హిల్ట్ పే భూములు ఏదైతే పరిశ్రమల భూములన్నిటి కూడా మరి వాళ్ళకు బదలాయించడానికి ఏదైతే ఎస్ఆర్ రేట్ల కంటే అంటే సబ్ రిజిస్ట్రార్ రేట్ల కంటే మరి ఇంకా తక్కువకు దానిలో 25% ఏదైతే ఇచ్చి అప్పనంగా ₹1,00,00,000 కోట్ల కొట్టేద్దామని ఏదైతే ప్రయత్నం చేసిరో దాని జీవో తీసి ఆ జీవో బయటికి రాకముందే కేటీఆర్ చేతికి పోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రేవంత్ రెడ్డికి అదేవిధంగా దుద్దిల శ్రీధర్కు మధ్యలో ఉన్నటువంటి విభేదాల కారణంగా రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేయబోయే దోపిడీ ఆయన జేబులు నింపుకొని బలోపేతం అవుతా ఉన్నాడు. రేపటి రోజున తమ అసలు కాంగ్రెస్ నాయకులందరినీ కూడా తొక్కి ఆయన ఆకాశానికి ఎక్కుతాడు. ఇప్పటికే అందరినీ తొక్కుకుంటూ వచ్చినా అంటే ఆ తొక్కబడ్డ వాళ్ళ దానిలో దుద్దిల శ్రీధర్ ఒకడు, అదే విధంగా బట్టి విక్రమార్క ఒకడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకడు. నేను ముఖ్యమంత్రి అయ్యాక గడ్డమే గీసుకొని అన్నటువంటి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొక్కి ఇలా ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి. పాపం ఆయనే మళ్ళా కూడా ఇంకా కూడా గడ్డం గీసుకోకుండా అట్లనే గుడ్డేలుగు లెక్క తిరుగుతా ఉన్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా ఇలా మరి ఏదైతే ఆ దుద్దిల శ్రీధర్ కు ఢిల్లీ లాబింగ్ ఏదైతే అయినా బ్రాహ్మణ కులానికి సంబంధించి అక్కడ బ్రాహ్మణ ఆ కులానికి సంబంధించిన వాళ్ళతోటి కమ్యూనిటీ అటాచ్మెంట్స్ తోటి ఆయన ఏదైతే డైరెక్ట్ లింక్ పెట్టుకున్నాడో మరి ఈయనను క్రమక్రమంగా తొక్కేయాలి. ఎందుకంటే ప్రతిదానికి ఈయన డైరెక్ట్ గా అక్కడికి తన మీద నివేదికలు పంపే అవకాశం ఉన్నది. ఎప్పటికైనా దుద్దిల శ్రీధర్ తోటి ఇబ్బందికరమే అని చెప్పి మరి ఆయనను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడట. అందులో భాగంగా మొట్టమొదటినే ఏదైతే డిజిటల్ మీడియాకు డైరెక్టర్ గా పెడితే ఈయన ఆ డిజిటల్ మీడియా డైరెక్టర్ కు సంతకం చేయకపోతే ఆయనను మళ్ళా మీడియా
పౌర సంబంధాల శాఖ నుంచి ఆయనకు డైరెక్టర్ గా చేసిండు. ఆ తర్వాత వేణుగోపాల్ను పెట్టిండు. మరి ఇక్కడ టీశాట్కి సంబంధించి మరి ఆయన మంత్రి కింద పనిచేయాలి, మంత్రికి అనుసంధానంగా పనిచేయాలి, కానీ ముఖ్యమంత్రికి అనుసంధానంగా పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ టీశాట్నే మరి ఈయనకు అనుసంధానంగా పనిచేయడం అనుకొని ఈ టీశాట్నే ఎడ్యుకేషన్ శాఖకు మార్చేసిండ్రు. మొత్తంగా దుద్దిల శ్రీధర్ను తొక్కడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా వేడి చేయాదిగా అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ముఖ్య నాయకులు అంటూ వాళ్ళందరినీ తొక్కి తన వర్గాన్ని ఇంకా పెంపు చేసుకొని 2028లో రాబోయే ఎన్నికల్లో 28-29లో ఖచ్చితంగా మరి ఏకఛత్రాధిపత్యం సాధించాలంటే, ఏకఛత్రాధిపత్యం నడిపించాలంటే ఇలాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులను ఇక్కడనే ఆదిలోనే మరి ఇక్కడ వాళ్ళకు ఏదైతే వాళ్ళను సమాధి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి దీని ద్వారా తేడతెల్లమైంది. కనీసం సమాచారం లేకుండానే మార్చేసిర్రు అని అంటే ఇవాళ అసలు కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ మౌనంగా ఉండు తప్ప పీకేదేవి లేదని చెప్పి దీంతో అర్థమైందన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక విచారణకు భగీరథ దుమ్మ 2 రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ పోలీసులకు ఈమెయిల్. ఆ మెయిల్ ను పరిగణలోకి తీసుకోమంటున్న డీసీపీ రితురాజ్, అరెస్ట్ తప్పదంటున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు ముమ్మరం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే మన 13వ తేదీ 2 గంటలకు రావాలని చెప్పి నోటీస్ ఇచ్చిందో దానికి నిన్న రోజున ఆయన సమాధానం ఇచ్చినట్ట ఈమెయిల్ ద్వారా నాకు 2 రోజులు టైం కావాలని. ఎందుకంటే 2 రోజులు ఇలా హైకోర్టులో నడుస్తా ఉన్నది కాబట్టి హైకోర్టులో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. బెయిల్ రాకపోతే ఏం చేయాలి? మరి ఆ బెయిల్ కోసమైనా కూడా ఇవాళ ఈయనకు ఏదైతే నోటీసులు ఇచ్చినాక కూడా రాలేదని చెప్పి వీళ్ళు అక్కడ పోలీసులు అక్కడ కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి లాయర్ల సలహా మేరకు ఈయన మెయిల్ చేసి అక్కడ ఏదైతే విచారణ సందర్భంగా పోలీసు వాళ్ళు మేము నోటీస్ జారీ చేసినా రాలేదని అంటే, లేదు మేము రెస్పాండ్ అయినాం, మేము ఆధారాలను సేకరించి వస్తామని చెప్పినాం అని చెప్పి ఆ బెయిల్ దగ్గర వాదన లోపల చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ మెయిల్ పంపించిండు. మరి ఆ మెయిల్లో సంతకం అయినదా కాదా అనేది కూడా తెలియదని చెప్పి విచారణాధికారి చెప్తా ఉన్న పరిస్థితి. ఏదేమైనా బండి భగీరథను కావాలని అరెస్ట్ చేయడం లేదా, వీళ్ళని దొరకబట్టడం పోలీసులతోటి కావడం లేదా, మరి లేదంటే మరి ఏదైతే రేవంత్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ల మ్యాచ్ ఫిక్సింగ్ ఏమన్నా ఉన్నదా అని చెప్పి అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఇక స్ట్రీట్ లైట్ టెండర్లలో గోల్మాల్ 1341 కోట్ల ప్రాజెక్టుపై ముఖ్య నేత అనుచరుడి కన్ను. అనుకూలంగా నిబంధనల రూపకల్పన జిహెచ్ఎంసీ వర్గాల్లో జోరుగా చర్చాట. క్యూర్ పరిధిలోని వీధుల్లో వెలుగులు విరజిమ్మేలా లైట్ల ఏర్పాటుకు సంబంధించి టెండర్ను ముఖ్య నేత అనుచరుడికి కట్టబెట్టేందుకు నిబంధనల మార్పు జరిగినట్టు సమాచారం. ఇందుకోసం 3 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో ఉన్న సుమారు 7,60,000 స్ట్రీట్ లైట్ల ఏర్పాటులో ఒకే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పర్యవేక్షణ బాధ్యతను జిహెచ్ఎంసీకి అప్పగించారు. ఇందుకోసం 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని చీఫ్ ఇంజనీర్లతో ఓ ప్రత్యేక కమిటీని వేశారు. ఇందులో భాగంగానే 1340 కోట్ల భారీ అంచనాలతో 10 ఏళ్ల నిర్వహణకు టెండర్లు సిద్ధమైనాయట. 1341 కోట్లతోటి స్ట్రీట్ లైట్లు మొత్తం ఒక్కరికే గుత్తాధిపత్యం ఇచ్చి తన అనుయాయులకు మరి సగానికి సగం దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ విరివిగా దోచుకుంటా ఉన్న పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. సింగరేణి టెండర్లు చూసినాం, హ్యామ్ టెండర్లు చూసినాం, ఆఖరికి స్ట్రీట్ లైట్ల టెండర్లను కూడా మరి అక్కడ ఏదైతే మున్సిపాలిటీ ఉంటుందో రేపటి రోజున ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ మున్సిపాలిటీకి సంబంధించిన మేయరు మరి ఆ పాలక వర్గం ఆయా ఏరియాలో ఆ స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించి కానీ వీటిని కొత్త ఏర్పాటు చేయడం కానీ చూసుకుంటారు. కానీ వీళ్ళు గుత్తాధిపత్యంతో ఇప్పుడే 10 ఏళ్ల కోసం ఇప్పుడే టెండర్లు ఇచ్చి ఆ 1341 కోట్లలో సగం డబ్బులు నొక్కేయడానికి ఇక్కడ అందరూ ఒకటై మరి చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. సాయిరాం పోరాటానికి కేటీఆర్ సలామట. కాంగ్రెస్ పాలనలో ఆగమైన ఆటో కార్మికులకు న్యాయం కోసం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేసిండట ఆటో డ్రైవర్. ఆయనను మన ఇక్కడ హైదరాబాద్ లో స్వాగతం పలికి ఆయనకు శాల్వాతోటి సన్మానం చేసిండు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి, ప్రభుత్వం కన్ను తెరవాలని చెప్పి పాపం సైకిల్ యాత్ర చేసిండట సాయిరాము అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. బీఆర్ఎస్ డిజిటల్ బాట. సర్ నేపథ్యంలో డిజిటల్ వైపు కసరత్తు. యుద్ధ ప్రాతిపదికన అధిష్టానం ఏర్పాట్లు. ఒక్క క్లిక్ తో కార్యకర్త బయోడాటా వెల్లడి. ప్రత్యేకంగా సభ్యత్వ యాప్ రూపకల్పన. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రుసుము. కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశంతో ఐటీ సంస్థల నిపుణులతో చర్చలు. 500 మందికి డిజిటల్ ప్రక్రియపై శిక్షణ. జిల్లా ఆఫీసుల్లోనూ 1 రోజు ట్రైనింగ్. మండల కోఆర్డినేటర్ల పర్యవేక్షణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ అని చెప్పి పూర్తి స్థాయిలో డిజిటల్ బాట పట్టింది బీఆర్ఎస్. సభ్యత్వ నమోదంతా కూడా డిజిటల్లోనే సేకరించి మరి ఇక్కడ ఎప్పుడు ఎవరి గురించి సమాచారం కావాలన్నా అట్లనే బీఆర్ఎస్ ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా మరి జీవిత బీమా సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఎవరు యాక్సిడెంటల్ గా మరణించినా కూడా ఆ సభ్యత్వ నమోదు ద్వారా వచ్చే
ఆ బీమా కూడా వర్తిస్తుంది. ఇవందరూ కూడా మరి ఒక క్లిక్ తోటే వాళ్ళ బయోడాటా అంతా తెలిసే విధంగా ఇవాళ డిజిటలైజేషన్ చేయబోతా ఉన్న పరిస్థితి. ఈ అధికారుల బదిలీ, రైతులు బలి, కాంగ్రెస్ సర్కార్ చెలగాటం, అన్నదాతలకు సంకటం, ధాన్యం మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర గందరగోళం, పదే పదే ఐఏఎస్లు అధికారుల ట్రాన్స్ఫర్లే కారణం, కొనుగోలు సమయంలో కలెక్టర్లు అదనపు కలెక్టర్ల బదిలీ, పరిస్థితులు అర్థం చేసుకోలేక కొత్త అధికారుల ఇబ్బందులు, ఐఏఎస్లు క్షేత్రస్థాయి అధికారుల మధ్య సమన్వయ లోపం, రాత్రికి రాత్రే మార్కెట్ ఎండీ బదిలీ, సెలవులో కొత్త ఎండీ, ప్రభుత్వం తికమక విధానాలతో కొనుగోలు పర్యవేక్షణపై ప్రభావం అని చెప్పి అధికారులను ఏదైతే 2 సంవత్సరాలలో ఇప్పటికి 4-5 సార్లు బదిలీ జరిగింది. మరి ఒక ఐఏఎస్ అధికారి అంటేనే ఒక 2 సంవత్సరాలు అక్కడ ఉన్నట్టు అంటే ఆయన 2-3 నెలలతో మొత్తం ఆ ప్రాంతం మీద అవగాహన వస్తుంది, లేకపోతే ఆయన శాఖ మీద ఒక పట్ట వస్తుంది. ఆయనకు పట్టచ్చే లోపే మళ్ళీ తీసి పక్కకు జరుపుతా ఉన్నారు. దాంతో ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి. మార్కెట్ ఎండీని ట్రాన్స్ఫర్ చేస్తే మరి ఇక్కడ కొత్త ఎండీ ఆల్రెడీ ఇప్పుడు అచ్చిండు, సెలవులో ఉన్నాడట. ఇక మక్కలు కొనేదేవరు, రైతులను ఆదుకునేదేవరో ఒక్కసారి ఆలోచన చేయాలి. జొన్న రైతులతో సర్కారు దొంగాట, జొన్నలు కొనుగోలు చేస్తున్నట్టు మంత్రి తుమ్మల ఆర్భాటం, కేవలం ఆదిలాబాద్ జిల్లాకే అనుమతి, మిగిలిన జిల్లాల్లో కొనుగోలు బంద్, మరోసారి కేబినెట్ లో చర్చించాలని నిర్ణయం అట. ఈ రకంగా రైతులను వేంపుగా తింటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సుంకిశాలపై గింగిరాలు, ఏజెన్సీ నిర్లక్ష్యంతో కుప్పకూలిన తాగునీటి పథకం, అది చిన్నగడనేనన్న మంత్రులు ఉత్తమ్ తుమ్మల. ఎస్ఎల్బి ఉండగా ఇది దండగన్న మండలి చైర్మన్. నాగార్జున సాగర్ లో నానాటికి తగ్గుతున్న నీటి మట్టం, 20 నెలలు దాటినా పునరుద్ధరించిన కాంగ్రెస్ సర్కార్, ఏప్రిల్లోనే పూర్తి చేస్తామని గతంలో ఎండీ ప్రకటన. నిపుణుని పరిశీలనతో గేట్లు అమర్చేందుకు మొగ్గు, తాజాగా మనసు మార్చుకున్న జలమండలి అధికారులు. మొత్తం పథకం పైనే సమగ్ర అధ్యయనానికి నిర్ణయం అట. నివేదిక వచ్చేదేనడు, పథకం పూర్తయ్యేదేనడు. ఈసారి హైదరాబాద్ కు అత్యవసర మోటార్లే దిక్కు అని చెప్పి సుంకిశాల గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కూలింది. అయినా కూడా ఇప్పటి వరకు దాన్ని మరమ్మత్తు లేవు, దాన్ని మొదలుపెట్టింది లేదు. ఆ సుంకిశాల ద్వారా హైదరాబాద్ కు తాగునీరు అందుతుంది అనుకుంటే ఈసారి కూడా అది ఏదైతే హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పాయి అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, కాంటా వేరు లోడెత్తరు, రాష్ట్రంలో పంటల కొనుగోలు తీరుతో రైతుల ఇక్కట్లు, లారీలు హమాలీల కొరతతో చాలా చోట్ల ఎక్కడి ధాన్యం అక్కడే, ఎత్తిన ధాన్యం దించరు, దించితే తరుగు తాలు తేమ పేరుతో కోతలు, కొన్ని చోట్ల పేరుకి కేంద్రాలు, కొనుగోలు సాగని వైనం, ఖరీఫ్ ముంచుకొస్తున్నా ఇంకా నత్తనడకగానే సేకరణ, లక్ష్యం 90 లక్షల మెట్రిక్ టన్నులు, కొన్నది 30 లక్షల మెట్రిక్ టన్నులే. మక్కలు జొన్నల కొనుగోలు పరిస్థితి అదే, అకాల వర్షం భయంతో రైతులు పంటలు కొనాలంటూ ఆందోళన. 90 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు కొనాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంటే మరి ఇప్పటికి నెలకు దాటిపోయింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెల నుంచి నెల 10 రోజుల లోపలనే మొత్తం ధాన్యం చివరి గింజ వరకు కొనాల్సి ఉండే. కానీ ఇంకా మరి ఇక్కడ ఏదైతే 33% మాత్రమే కొన్నారట. 90 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఏదైతే కొన్నది 30 లక్షల మెట్రిక్ టన్నులే. అంటే ఇంకో 2 నెలలు ఏదైతే కొనుగోలు చేస్తే తప్ప ఇప్పుడు వాళ్ళ లక్ష్యం నెరవేరే పరిస్థితి లేదు. ఒకవైపు మరి ఇక్కడ కాంటాలేరు, మరోవైపు ఆ లోడ్ ఏదైతుందో ఆ వెత్తరు, మరి ఇక్కడ లారీల కొరత ఉన్నది. మరి ఈ రకంగా ప్రభుత్వం కావాలనే రైతులను వేయించుకు తింటా ఉన్నదనే పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. పసిడిపై పన్ను బిడిగట, కొనుగోలుదారులకు బిగ్ షాక్, బంగారం వెండిపై దిగుమతి సుంకం 15% పెంపు, డాలర్ల డ్రెయిన్ ఆపేందుకే కేంద్రం కఠిన నిర్ణయం అని చెప్పి 15.4% మరి గోల్డ్ మీద పెంచితే 8,500 పెరిగిందట. ఏదైతే మరి దాని మీద 10 గ్రాములకు 8,500 రూపాయలు పెరిగింది. పత్తికి సిరి, వరికి కొసరి, పత్తికి పెరిగిన మద్దతు ధర, క్వింటల్కు పొడవు పింజ పత్తికి 8,667 ఉన్న CCI ఈసారి విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం. వరికి కాస్త పెంపుతోనే సరిపెట్టిన కేంద్రం, రాష్ట్రంలో అత్యధికంగా సాగే పంటలు వరి, పత్తే. మరి ఇక్కడ వరికి మరో 72 రూపాయలు మద్దతు ధర పెంచిందట. అయినా కూడా పత్తికి పెరిగినట్టు మాత్రం వరికి పెరగలేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక బలను రూపంలో విజయ్ హిట్ అట. మరి కేవలం 22 మంది మాత్రమే అన్న డిఎంకే చీలిక వర్గం, ఒక వర్గం విజయ్కి సపోర్ట్ చేసింది, మరో వర్గం వాకౌట్ చేసింది. దాంతో పాటు డిఎంకే వాకౌట్ చేసింది. మొత్తంగా మరి 22 మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా పడ్డాయి, 144 ఆయనకు అనుకూలంగా ఓట్లు పడ్డాయి. మొత్తంగా ఆయన అవిశ్వాస తీర్మానాన్ని చాలా అలవోకగా నెగ్గిన పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. బండి భగీరథపై తదుపరి చర్యలకు సిద్ధమంట. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు. 5 ప్రత్యేక బృందాలతో రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నారట. రాష్ట్రం అంతా తిరుగుతారు కానీ ఆయన ఎక్కడనో హైదరాబాద్ లో మరి ఏ ఫామ్ హౌస్ లోనో ఆరాంగా మరి ఏసీ గాలికి తిరుగుతా ఉంటాడు. వీళ్ళకు తెలిసినా పట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి బండి సంజయ్ చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు. ఇక్కడ గల్లీలో మరి ఇక్కడ దోస్తీ, ఢిల్లీలోనేమో ఫైటింగ్ జరుగుతా ఉన్నది బీజేపీ కాంగ్రెస్ మధ్య.
మరి అదే విధంగా ఇటు రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ తోటి అటాచ్మెంట్లు ఉన్న పరిస్థితులలో ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే, కాంగ్రెస్ బీజేపీ వేరైనా రేవంత్ రెడ్డి బీజేపీ మాత్రం ఒకటే. కానీ ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి నోరు మూసుకున్నాడు కాబట్టి ఈ మంత్రులందరూ కూడా దాని మీద స్పందించకుండా నోరు మూసుకున్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సీతక్క ఒంటి కాలు మీద ఎగిరేది, ఇవాళ 2 కాళ్ళు నెల మీద పెట్టుకుని తిరుగుతాను కానీ ఈ విషయం మీద మాత్రం మాట్లాడతలేదు. ఎందుకు ఈ బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ రాజకీయాలు ఎందుకు చేస్తుంది? నిజంగానే ఆయన తప్పు చేయకపోతే ఆయన పక్షానన్నా వహించుండి, మరి లేదు బండి భగీరథ తప్పులేదని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఇవాళ మరి దాని సమగ్ర విచారణ కోసం ఇవాళ ఆయన లొంగిపోతాడా లేదంటే వీళ్ళు అరెస్ట్ చేస్తారా? ఏదో ఒకటి జరగాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ అయితే ఖచ్చితంగా తన ఏదైతే పదవిని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మరి రాజీనామా చేయాలి, ఆయనను బర్తరఫ్ అన్న చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక కరీంనగర్, వరంగల్, ఖమ్మంలకు ఔటర్ రింగ్ రోడ్ అట, పట్టణాభివృద్ధికి మెగా నిర్ణయాలు, మెగా గ్రోత్ కారిడార్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, నల్గొండ యాదగిరిగుట్టల మధ్యలో టెంపుల్ కారిడార్. ఇవన్నీ కూడా నువ్వు ఓన్లీ చెప్పుకుంటూ పోవడే, చేసేది ఏముండదు. నీకు కావాల్సింది ఫ్యూచర్ సిటీ, ఎందుకంటే దాని చుట్టూ నీ భూములు ఉన్నాయి. ఇవాళ ఎవ్వరు ఏం పెడతా నచ్చినా కూడా వాళ్ళను ఫ్యూచర్ సిటీలో ఒక ఆఫీస్ కట్టుకోరని చెప్పి ఇక్కడికి అన్ని కూడా ఫ్యూచర్ సిటీ నుంచే ఆపరేట్ కాబోతా ఉన్నాయి. కాబట్టి దాని పక్కన ఉన్న మా భూములు కొనుక్కోరని చెప్పి ఈ 2 సంవత్సరాలు ఫ్యూచర్ సిటీ మీద ఎవడతానికి ఎకరమో అరెకరమో గుంటో ఇచ్చుకుంటా అక్కడ ఆఫీసులు కట్టువని ఆ చుట్టూన్న భూములు నువ్వు అమ్ముకోవడం తప్ప చేసేది ఏం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక బైక్ రేసింగ్ కేర్ ఆఫ్ NH44 అట, రాత్రి 10:30 దాటితే రై గగురు పిడిచేలా వేగం, నిప్పులు కుప్పించేలా ఫీట్లు, అరాంగర్ నుంచి కర్నూలు వరకు రైడ్, పాయింట్ టు పాయింట్ లేదా టాప్ స్పీడ్ ఛాలెంజ్ అట. మరి ఇక్కడ బైక్ రైడ్లతోటి పాపం అభము శుభం తెలియని ఆ కారులో వెళ్తున్నటువంటి ముగ్గురు, 2 చిన్నపిల్లలతో సహా ఇంకొక వ్యక్తి, ముగ్గురు కూడా చనిపోయింది. దీనికి ప్రధాన కారణం ఈ బైక్ రేసింగ్ వాళ్ళు వచ్చి ఆ కారును ఢీకొట్టడంతో కారు బోల్తా పడ్డది. ఈ బైక్ రేసింగ్ చేసే 2 కూడా చనిపోయారు. మరి ఈ రకంగా విచ్చలవిడిగా రేసింగ్లు చేస్తా ఉన్నా కూడా పోలీసులు పట్టించుకున్న పరిస్థితి లేదు. అసలు పోలీసు నేరాల నియంత్రణ కానీ, శాంతి భద్రతల పరిరక్షణ కానీ, మహిళలకు రక్షణ కానీ కల్పించడం తమ బాధ్యత అనే విషయాన్ని మర్చిపోయిందని చెప్పక తప్పదు. సీలింగ్ టెన్షన్, సర్కార్ అటెన్షన్ అంట, బీసీ విద్యార్థులకు 10,000 లోపు ర్యాంకు సీలింగ్ సడలింపుపై కసరత్తు. ఈఏపీ సెట్, ఇతర సెట్ల ర్యాంకుల పరిమితిని డబుల్ చేసే యోచనలో ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో ర్యాంకు నిబంధనతో బీసీ విద్యార్థులకు ఇబ్బందులు, నిబంధనలు సడలించాలని సంఘాల విన్నపాలు, ఒత్తిళ్లు, సడలింపు ప్రతిపాదనలు పరిశీలిస్తున్న బీసీ సంక్షేమ శాఖ. ఈ లోపల మరి ఏదైతే దానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయిపోతుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, పొదుపు మంత్రం, సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ఇంధన వినియోగం తగ్గింపు. ఢిల్లీలో కేవలం 2 కార్ల కాన్వాయ్తో వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అట. తనతోనే ప్రారంభించిన ప్రధాని మోడీ కేవలం 2 వాహనాలతో కాల్వాయ్. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెంచాలని సూచన. ఇంధన పొదుపు కోసం ప్రభుత్వంలో విద్యుత్ వాహనాలు వినియోగించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. తనతో సహా అన్ని స్థాయిల్లో కాన్వాయ్లను సగానికి కుదించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం. ఇదే బాటలో పలు ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా మొత్తంగా మరి పొదుపు మంత్రం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ మరి సరే, ఏదైతే ధనవంతులు ఏవైతే పొదుపు మంత్రం పాటిస్తారు, ఇవాళ ఒక పూట తింటే 2వ పూటకు దొరికిన వాళ్ళు ఏం పొదుపు మంత్రం పాటించాలి? వాళ్లకు రేపటి రోజున పెరిగే ఈ ధరలతోటి ఆ ఒక్క పూట అయినా మరి అన్నం లభించే అవకాశం ఉంటుందా? అసలు వాళ్ళ పరంగా ఏం చర్యలు తీసుకోబోతా ఉన్నదో ప్రభుత్వం, దాన్ని కూడా వివరించాల్సిన అవసరం అయితే ఉన్నది. వారానికి 100కు పైగా అంతర్జాతీయ విమాన సర్వీసుల కోతాట. మొత్తంగా అడ్డంగా మనం ఏదైతే మన ఆర్థిక మాంద్యం నిలువెత్తున ముంచబోతా ఉన్నది. 12 సంవత్సరాలు పరిపాలించిన మోడీ చివరకు చేతులెత్తేసి పొదుపు మంత్రాన్ని పాటించి మీ దేశాన్ని మీరే కాపాడుకోవాలని చెప్తా ఉన్న దుస్థితి ఏర్పడ్డదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ధాన్యం మక్కల రవాణాకు లారీ లేవట. ఒప్పందం ప్రకారం సెంటర్లకు వాహనాలు పంపించని కాంట్రాక్టర్లు, టెండర్ ఏజెన్సీలు వేరు, సరఫరాదారులు సబ్ కాంట్రాక్టర్లు వేరు. కాగితాలపైనే కనిపిస్తున్న లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ట్రక్కులు తూకం వేశాక రోజుల తరబడి నిరీక్షణే. మరి అట్లున్నది ప్రభుత్వ పనితీరు. అది ఎవరికో ఓ బినామీకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళందరూ మళ్ళీ ఎవరెవరినో సబ్ కాంట్రాక్టులు ఇచ్చి అసలు ఒక్క లారీ కూడా లేరని కూడా వానికి టెండర్ అవకాశాలు ఇచ్చి ఇవాళ మరి రైతులతోటి ఆటలాడుకుంటా ఉన్నది ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక విజయ్కి వ్యతిరేకించి 22 మంది అనట. విశ్వాస పరీక్షలో 144 మంది మద్దతు. నిలువుగా చీలిన అన్నా డిఎంకే వేలుమన్ నేతృత్వంలో 25 మంది వేరుకుంపడి వీరంతా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు. అసెంబ్లీ నుంచి డిఎంకే ఎండిఎంకే వాకౌట్. ఓటింగ్ కు ఎండిఎంకే సభ్యులు దూరం. పిఎంకే బీజేపీ ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారట. మొత్తంగా
ఈపీఎస్ వర్సెస్ షణ్ముగం అని చెప్పి అన్నా డిఎంకేలో ముసలం పుట్టింది. మరి అసలు వర్గం 22 మందే ఉంటే షణ్ముగం వైపు 25 మంది మరి సపోర్ట్ గా ఉన్నారని చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి. ఇక చైనాలో ట్రంప్ 3 రోజుల పర్యటన ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం. నేడు రేపు జిన్పింగ్ తో చర్చలు అట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చైనా పర్యటన ప్రారంభించారు. బీజింగ్ విమానాశ్రయంలో దిగిన ఆయనకు చైనా ఉపాధ్యక్షుడు హన్ జంగ్ స్వయంగా స్వాగతం పలికారు. తద్వారా ట్రంప్ పర్యటన తమకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చైనా తెలియజేసినట్లయిందని విశ్లేషకులు భావిస్తా ఉన్నారట. మరి ఈసారి ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్ కొత్త పేరుతో ఇరాన్ పై దాడికి అమెరికా వ్యూహం. చర్చలు విఫలమైతే భీకర దాడులకు నిర్ణయం. ఐఆర్జీసీ ఆర్థిక వనరుల సమాచారం ఇస్తే 145 కోట్లు ఇస్తామని ప్రకటన. మొత్తంగా ఇంకా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అదే విధంగా అలుముకొనే ఉన్నాయి. అవి ఏదైతే ఇప్పుడు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయో ఏ క్షణాన్నైనా మళ్ళీ అవి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. దాంతో మరి ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతా ఉన్నది, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతా ఉన్నది. దాంతో ఆర్థిక మాంద్యం మరి ఇక్కడ ముంచుకొచ్చిందని చెప్పి ప్రధాని చెప్తున్న వేళ ఇంకా మళ్ళీ యుద్ధం మొదలై ఉంటే మరి భారత్ కు అనేక కష్టాలు వచ్చే అవకాశం ఉన్నదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఇక మద్యం దుకాణాలు బినామీల గుప్పిట్లో అసలే నియమాలను పక్కన పెట్టి చక్రం తిప్పుతున్న పెట్టుబడిదారులు. రిజర్వ్ చేసిన దుకాణాలు అత్యధికం సంపన్నుల చేతుల్లోకి వెళ్లిన వైనం. సిండికేట్లుగా మారిన నిబంధనలకు తూట్లు. స్టాక్ రిజిస్టర్ లేదు, ఐటీ ఫైలింగ్ లేదు. ఎక్సైజ్ పోలీస్ అధికారులకు నెలవారీ మామూలు ఇస్తూ బినామీల దందా, తక్కువ విక్రయాలు చూపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న తీరు. ఐటీ బినామీ నిషేధ యూనిట్ అధికార సోదాల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు. నీ తలకే ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే వస్తాయి. ఐటీకి ₹1 కూడా తేడా రాదు. ఎందుకంటే అన్ని కూడా మరి అకౌంట్ ఇదంతా కూడా అకౌంటేబులే. నువ్వు ఎవడో మొత్తం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అది డైరెక్ట్ గా కూడా మరి అకౌంట్ ద్వారానే పోతాయి. కాకపోతే సిండికేట్ జరుగుతుంది అనేది వాస్తవం, బినామీల చేతికి పోయింది అనేది వాస్తవం. కానీ తక్కువ ఆదాయాలు చూపించడం కానీ మరి తక్కువ చేయడం కానీ ఉండదు. ఎందుకంటే దాని మీద ఎంఆర్పి ప్రైస్లే ఉంటాయి. దానికి వచ్చే రేట్ ఎంత, అమ్మే రేట్ ఎంత, మిగిలేది ఎంత అనేది అన్నిటి కూడా దానికి లెక్కలు ఉంటాయి. అన్ని కూడా అకౌంటబిలిటీ. మరి అన్ని కూడా ఏదైతే వీళ్ళు కూడా ఏదైతే షాపుల ఓనర్లు డైరెక్ట్ అకౌంట్ నుంచే మరి డిపోకు ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, డిపో అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళకి చేస్తుంది. ఇవన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో ఆన్లైన్ వ్యవహారమే కాబట్టి ఇందులో ఎక్కడ కూడా మరి తక్కువ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే 10 times ఇస్తారు. ఆ 10 times లో ఏదైతే లైసెన్స్ ఫీజుకు 10 times దాటితే మరి వాళ్ళకు అక్కడి నుంచి కూడా కోత ఏదైతే మార్జిన్ లో కోత కూడా విధిస్తా ఉన్నారు. ఇవన్నీ లెక్కల ప్రకారం జరుగుతూ ఉన్నాయి. మరి దీని మీద అవగాహన లేని వ్యక్తి నోటికి వచ్చినట్టు కూడా ఇలా రాసిన అంశాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తంగానైతే మరి రిజర్వ్డ్ షాపులు ఎవరైతే ఉన్నాయో రిజర్వ్డ్ షాపులతో పాటు మరి చేతిలో డబ్బులు లేకున్నా 10 మంది 20 మంది కలిసి టెండర్ వేసి అది వెళ్ళిన తర్వాత గుడ్ విల్ అమ్ముకుంటున్నది మాత్రం ఇది ఖచ్చితంగా వాస్తవం. మరి ఇక్కడ ప్రభుత్వ విధానమే అదే విధంగా ఉన్నది. మరి ఇలా దీని ద్వారా కొంతమంది ఏదైతే పేద మధ్యతరగతి వాళ్ళు నష్టపోతా ఉన్నారు, ఒకరిద్దరు పేద మధ్యతరగతి వాళ్ళు లాటరీలో తాకిన వాళ్ళు లాభపడతా ఉన్నారు. ఇలా మద్యం దుకాణానికి సంబంధించి చూసుకున్నట్టయితే లాటరీ టికెట్ కొన్నట్టే ఇవాళ 3 లక్షల రూపాయలు పెట్టి ఒక షాప్ టెండర్ వేయాలి. 3 లక్షలు పెట్టి ఒక్కరు వేస్తలేరు అంటే డబ్బులు ఉన్నోళ్ళు తప్ప. వీళ్ళు మనిషికి 1,50,000 జమ చేసుకొని దానికి సంబంధించిన ఈఎండితో పాటు ఇవి ఏదైతే ఈ లాటరీ ఫీజు కట్టి అందులో వేసి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక్కరికి షాప్ అమ్ముకొని మిగతా వాళ్ళందరూ వచ్చిన గుడ్ విల్ పంచుకుంటా ఉన్నారు. దీని ద్వారా నష్టం ఉన్నది, లాభం ఉన్నది. మరి ఇక్కడ ఓపెన్ లైసెన్సింగ్ సిస్టమ్ పెడితే ఓన్లీ డబ్బున్న వాళ్ళే తీసుకునే అవకాశం ఉంటది. మరి టెండర్ ద్వారా పెడితే అనేక మంది పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. కానీ అందులో నుంచి ఖచ్చితంగా పేద మధ్యతరగతి వాళ్ళు గుడ్ విల్ కొని అమ్ముకొని బయటికి రాక తప్పదు. ఏది ఏమైనా మద్యం వ్యవస్థ అనేది ఖచ్చితంగా డబ్బున్న వాళ్ళ చేతిలోనే తిరుగుతుంది అన్నదల్లా ఎలాంటి సందేహం అయితే లేదు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే బంగారంపై భారీగా సుంకం. కదులుతున్న నీటి డొంక. ఏదైతే నీటు ప్రశ్నాపత్రం లీక్ అయిందో దాంతో మొత్తం నీటి పరీక్షనే రద్దు చేసింది. దానికి సంబంధించి మరి ఏ విధంగా లీక్ అయిందనే దాని మీద దాన్ని తీగ లాగుతా ఉన్నారట. ఇక వరి కందులు, వరికి 2,441 రూపాయట, కందులకు 8,450. 2026-27 ఖరీఫ్ పంట ఎంఎస్పి ఖరారు అని చెప్తా ఉన్నారు. బరాబరే. కానీ ఈ వరి పంట కానీ కందులు కానీ సకాలంలో ధాన్యం కొనుగోలు జరగక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తా ఉన్నదో అదే రీతిలో సత్వరం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది. అదే విధంగా తప్ప తాలు పేరుతోటి ఏదైతే రైతులను దోపిడీ చేస్తా ఉన్నారో దాని నుంచి కూడా విముక్తి కల్పించాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి. మొత్తంగా 90 లక్షల మెట్రిక్ టన్నులను
మరి ఇక్కడ కొనుగోలు చేస్తామని చెప్పి టార్గెట్ పెట్టుకుని ఇప్పటి వరకు 30 లక్షల టన్నులు మాత్రమే మరి ఇక్కడ కొనుగోలు చేసిండ్రు. మరి ఇప్పటికే 15 రోజులు అవుతుంది ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికే అకాల వర్షాలతోటి అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఈ కొనుగోళ్లను వేగవంతం చేయాలి. మరి వేగవంతం చేయాలంటే ఇంకా లారీలు లేవంటా ఉన్నారు. మరి ఇక్కడ ఖచ్చితంగా అధికారులు ఏదైనా స్పెషల్ అధికారులను పెట్టి ఒక్కొక్క కేంద్రానికి ఒక్కొక్క అధికారిని పెట్టి వాళ్ళను ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో మరి ఇక్కడ దాన్ని అక్కడి నుంచి వాళ్ళను సత్వరం అక్కడి నుంచి రవాణా చేయించి రైతులను కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ఖచ్చితంగా ఆయా ఎమ్మెల్యేలు ఆయా మంత్రుల మీద ఉన్నది. మరి ఇక్కడ హైదరాబాద్ లో వండుకొని ఇవాళ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రోజు బీఆర్ఎస్ నాయకులు దోచుకుంటా ఉన్నారు అన్నారు. ఇవాళ క్వింటల్కి 5 కిలోలు కటింగ్ జరుగుతా ఉన్నది. దుద్దిల శ్రీధర్ కూడా దీని మీద మాట్లాడాలి. ఈ దోపిడీని మరి ఆయన ఖచ్చితంగా ఆపాలి. ఆపకపోతే ఈ డబ్బులన్నీ కూడా దుద్దిల శ్రీధర్కే పోతానని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.